ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ వాళ్ళు చేస్తున్న పనిలో ఎంత దోపిడీ ఉందో, దగా ఉందో మీ ముందుకు తీసుకొస్తున్నాం. దళితులకు అమరావతి ప్రాంతంలో ఇచ్చిన 54,000 ఇళ్ల పట్టాలలో మన దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఎన్ని ఉన్నాయో అవి వెంటనే ఆ దళితులకు అందజేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సభ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానిస్తుంది. రాజధాని ప్రాంతంలో దళితుల నుండి అక్రమంగా లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి వాళ్ళకి వెంటనే వాళ్ళ చేతికి అసైన్డ్ భూములను అప్పజెప్పాలని ఈ ఎస్సీ విభాగం రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని మీరందరి యొక్క ఆమోదం కోరుకుంటున్నాను. మన పార్టీ రాష్ట్రం నుండి గ్రామం వరకు సంస్థాగత నిర్మాణం జరుపుతున్న సందర్భంలో ఎస్సీ కమిటీలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసుకుందాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అనగా ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను ప్రతి జిల్లాకు బాధ్యులుగా నాయకత్వం యొక్క ఆమోదంతో రేపో మాపో ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా నియమించి మీరు ఏ జిల్లాకి బాధ్యులుగా నియమించారనే కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాం. మీ అందరికి ఆమోదం అయితే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎస్సీ విభాగానికి నియమించిన వ్యక్తికి తన పరిధిలోని మండలాలు, గ్రామాలకు ఎస్సీ విభాగాల అధ్యక్షులను నియమించడం కొరకు ఈ సభ తీర్మానం చేస్తుంది. దాన్ని కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 27వ తారీఖు ఏప్రిల్ నుండి 27 మే అనగా సరిగ్గా 30 రోజుల కాలంలో రాష్ట్ర కమిటీ వచ్చింది. జిల్లాకు అధ్యక్షులు వచ్చారు. జిల్లా కమిటీలో కూడా కొంతవరకు వచ్చినాయి. 175 అసెంబ్లీ అధ్యక్షులకు గాను 150 మంది అధ్యక్షులు వచ్చారు. కాబట్టి ఇక చేయవలసిన మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల నియామకాలు కూడా 30 రోజుల్లో చేయడానికి ఈ సభ తీర్మానించింది. మీ అందరి యొక్క ఆమోదం కోరుచున్నాను. రాబోయే రోజుల్లో 600 అగ్రహారాలు బీడైన అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేయి పడిందా, బాబాసాహెబ్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఈ చరిత్రలో మిగిలిపోతాం. గొప్ప కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తూట్లుపడుస్తాయి. తస్మాత్ జాగ్రత్తని కూడా తెలియపరుస్తా ఉన్నా. నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంబేద్కర్ గారిని కానరాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉన్నాడు. గమనించమని చెప్తా ఉన్నా. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి అనేదే లేదు. ఎవరెవరికో అప్పలంగా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వస్తూ ఉంది. చివరికి సామాజికంగా మన కులాలను మనను అణగద్రొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజాన వదలకుండా ముందుండి పెడతారు, కేసులు పెట్టుకోమనండి, కొట్టుకోమనండి. కానీ మా రాజ్యం వస్తుంది, జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరిని వదిలేది లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకనే ఈ మంచి అవకాశం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఇంకా ఉత్సతంగా ఈసారి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని, మనకెందుకంటే ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. ఎప్పుడు ఎక్కడ పార్టీ కార్యక్రమం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే బయట ఎస్సీ విభాగం అనే కాదు, మెజారిటీ వచ్చేది మనవాళ్ళు. ఎందుకంటే జగనన్న కోసం ఈరోజు చూస్తున్నాం, చాలా వీక్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తున్నాం. ఉవ్విళ్ళోరుతా ఉన్నారు. జగనన్నను ఇంకా మోద్దాం, జగనన్న కావాలి, రావాలి, జగనన్న మరలా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన. 5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మన ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు, ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ
వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలున్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్ లేదు. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి. వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చెయ్యి వేసుకొని కాళ్ళ ఎగరేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరక్క ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చాయి. దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ఓ ధీమా వాళ్ళకు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నారో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. మేము దేవుడిగా భావించే అంబేద్కర్ అది ఎప్పుడు జనసమ్మర్దంతో బాగా ఉండాలి. రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చినా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉండాలి. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోయేట్టు మనం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేశారు తప్ప అక్కడి నుంచి తీసైతే పక్కన పెట్టాల. అది ప్రభుత్వమే చేపట్టింది. మనకున్న అంత దీంట్లో కూడా చేపట్టి పూర్తి చేయాలనుకున్నారు, పూర్తి చేశారు. సో దాంట్లో ఏం కనిపిస్తుంది? ఆయన ఎంత సిన్సియర్గా నిబద్ధతతో దాని గురించి ఆలోచించారనేది అది కనపడుతుంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు వైపు నుంచి ఏం కనిపిస్తుంది? రాగానే దానికి ఎట్లా ముసుగు వేసేయాలి, దాన్ని అక్కడి నుంచి కనపడకుండా ఎట్లా చేయాలనే ఆలోచన ఆయన ధోరణిలో కనపడుతుంది. దానికోసమే ఇంతకుముందు అన్నట్టు ఒకటి చీకట్లో పోయి వాళ్ళే గూండాల్లాగా పోయి పగలగొట్టాలని చూశారు. ఈ మధ్య ఫోటోలు చూశాను, మొత్తం గాలికి వదిలేశారు, చెత్త చెదారం అంతా పడి ఉంది. వాళ్ళ ఫేక్ దాన్ని మనం ఫేక్ చేయలేము, మన వల్ల కాదు. 100 కోట్లు 1000 కోట్లు దాని మీద పెట్టి అతను పెట్టుబడి ఎంత దాని మీద పెడతాడు చంద్రబాబు నాయుడు. మనం చేయలేము. మనది ఆర్గానిక్, మనది రియల్. మన కోసం ఎవరైతే నిలబడుతున్నారో పార్టీ కోసం అందరూ రెడీగా ఉన్నారు. ఓన్లీ వీళ్ళ మధ్య కనెక్టివిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు. మన బలహీన వర్గాల పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏ, ఎంసీఏ చేయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన దేవుడు అని చెప్పేసి మర్చిపోదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయనకన్నా 4 అడుగులు ముందుకేసి ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? చిన్నప్పుడు రాస్తూ ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద, సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి. అరే బాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్ళం. మీ బీసీ వాడు ఏందిరా బాబు, పక్కకెళ్ళరా పోయాడు. ఈరోజు
50% మార్కెట్ యార్డులో, పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా. చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. మరలా చెప్తా ఉన్నాం, రేపు అధికారం మనదే, మన బహుజనులదే, మన బడుగు బలహీన వర్గాలదే. పూలే గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, మహాత్మా పూలే గారిని ఎంత గొప్పగా మనం అభిమానిస్తామో, మన అభినవ పూలే జగనన్నని అంతకన్నా రెట్టింపుగా మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా. ఆ బాధ్యత మనది. మనకి సామాజిక న్యాయం ఎవరిస్తారు? పోట్లాడితే కానీ రాని సామాజిక న్యాయం ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రేమగా ఇచ్చిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మరలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత మన అందరిది. జగనన్న పరిపాలనలో 2.0 పరిపాలనలో మనదే పరిపాలన, మనదే అధికారం అనే మాట కార్యకర్తలు, లీడర్స్